Hi friends, welcome to Gogu Talks YouTube channel. This is Rashekar. Please do like, share, subscribe Gogu Talks YouTube ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 2024లో జరిగిన గ్రూప్ 3 పేపర్లోని కరెంట్ అఫైర్స్ పేపర్లో 79 క్వశ్చన్ నుంచి 1 and 2 క్వశ్చన్ వరకు డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, నేను ప్రతి క్లాస్లో చెప్తున్నా. ఇవి మనకు బ్రాడ్ థీమ్ని ఏ ఏరియాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయో అవి మనకు చదవడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్కు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు నా ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోలు మరియు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం. క్రింది ప్రతిపాదనలు పరిగణించండి. ఫిబ్రవరి 25, 1932 అలహాబాద్లోని పబ్లిక్ పార్కులో పోలీస్ ఎదురుకాల్పులో చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయాడు. పంజాబ్ విప్లవోద్యమంలో సూర్యదేశంతో సంబంధం కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ కరెక్ట్ అనుకుంటాం, బట్ కాదు ఫ్రెండ్స్. ఇది కూడా ఫిబ్రవరి 27, 1931 1931లో చంద్రశేఖర్ ఆజాద్ ఎదురుకాల్పుల్లో అలహాబాద్లో ఒక పబ్లిక్ పార్క్లో చనిపోయాడు, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, పంజాబ్ విప్లవోద్యమంతో సూర్యసేన్ సంబంధాలు కలిగి ఉన్నాడు. పంజాబ్తో కాదు, ఇతను బెంగాల్తో, పంజాబ్తో కాదు బెంగాల్తో కలిగి ఉన్నాడు, కాబట్టి 2 కూడా తప్పే. నెక్స్ట్ 2 తప్పంటే ఇక్కడ ఆప్షన్ 4. నెక్స్ట్ 80 ఇది ఈ క్వశ్చన్ అనేది ఎర్లీ నేషనల్ మూమెంట్లో మనకు కాంగ్రెస్ ఉద్భవించకముందు, కాంగ్రెస్ ఏర్పడకముందు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటుండే. ఇవి రకరకాల నాయకులతో రకరకాల ప్రయత్నాలు చేస్తుండే. వీళ్ళు మొత్తం మోడరేట్స్ అంటారు. ఈ మోడరేట్స్ కంటే ముందల వాళ్ళు, అంటే ఐఎన్సీలో మోడరేట్స్ కంటే కూడా వీళ్ళు ముందల వాళ్ళు. వీళ్ళు అభ్యర్థనలు చేయడం, చిన్న చిన్న ప్రొటెస్టులు చేయడం, అప్లికేషన్స్ ఇవ్వడం, ఇలాంటి వాటి పరంగా బ్రిటిష్ పాలనలో మనకు మేలు జరగడానికి కృషి చేసేవారు వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఆనంద్ మోహన్ బోస్, వీర రాఘవాచారి, కేటీ తెలాంగ్, దాదాబాయి నవరోజీ. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1876లో ఏర్పడింది ఫ్రెండ్స్. 1876లో ఏర్పడింది. దీనికి ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ. దీనికి ఇండియన్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1876లో ఏర్పడింది. దీనికి ఆనంద్ మోహన్ బోస్. నెక్స్ట్, వీర రాఘవాచారి మద్రాస్ మహాజన్ సభ కోసం ఏర్పాటు చేసి భారతదేశంలో రకరకాల కార్యక్రమాలు చేపట్టాడు. ఇది మద్రాస్ మహాజన్ సభ 1884లో ఏర్పడింది ఫ్రెండ్స్. ఇది వీర రాఘవాచారి ముఖ్యుడు, అంటే ఇతనితో పాటు చాలామంది ఉన్నారు, ఇతను ముఖ్యుడు. నెక్స్ట్, కేటీ తెలాంగ్ దేన్ని ఏర్పాటు చేస్తాడంటే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఇది ఐఎన్సీ ఏర్పడే సంవత్సరం 1885లోనే ఏర్పడుతుంది. ఇది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్కు ఎగనిస్ట్గా పోరాడాడు. దాదాబాయి నవరోజీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్, ఇది ఇంగ్లాండ్లో స్థాపిస్తారు. 1886లో దాదాబాయి నవరోజీ గారు స్థాపించాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ 3. నెక్స్ట్ 81, రామకృష్ణ మరియు వివేకానందుడు ఒకే జీవితానికి చెందిన 2 అంశాలు, ఒక నిజానికి 2 రూపాలు. రామకృష్ణ ఒక భావన, వివేకానందుడు ఒక వివరణలా కనిపిస్తాడు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు? ఇది పర్టికులర్గా ఇలాంటి క్వశ్చన్స్ చాలా టఫ్ క్వశ్చన్స్. ఎవరు అంటే మెయిన్ మనం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ఫేమస్ కొటేషన్స్ మాత్రమే మనం చదువుకుంటాం. ఇలాంటి ఇంటర్నల్గా బుక్ చేసిన వ్యాఖ్యలు మనం తక్కువగా చదువుతాం. బట్ ఇక్కడ ఆప్షన్ అయితే అకార్డింగ్ టు సమ్ సోర్సెస్ రామ్ధారీ సింగ్ దినకరన్ ఉంది ఫ్రెండ్స్. ఇది అకార్డింగ్ టు సమ్ సోర్సెస్, కరెక్టా లేదా అని మనకు కూడా కరెక్ట్ తెలియదు. ఇది అంబిగ్విటీ ఉన్న క్వశ్చన్. టీఎస్పీఎస్సీ ఆన్సర్ ఇస్తే అదే ఫైనల్ ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్
82వ క్వశ్చన్, ప్రకటనలు పరిగణించండి. భారత జాతీయ కాంగ్రెస్ అహ్మదాబాద్ సమావేశం 1921లో సమావేశంలో సహాయక నిరాకరోద్యమంపై తన అభిప్రాయాన్ని ఉపసంహరించుకుంది. కాదు ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ తప్పు. ఐఎన్సి 1921 అహ్మదాబాద్ సదస్సులో అంటే ఇది మొత్తం ఇంకా ఎక్కువగా జరగాలని తన స్టాండ్ తీసుకుంది, అభిప్రాయాన్ని ఉపసంహరించుకోలేదు ఫ్రెండ్స్, ఇది తప్పు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1922లో చౌరాచరణి ఘటన జరిగిన తర్వాత మహాత్మా గాంధీ ఎవరికి చెప్పకుండా తన సొంతంగా ఈ సహాయక నిరాకరణోద్యమాన్ని అబాండన్ చేశాడు, అది ఉపసంహరించుకున్నాడు. అది మెల్లమెల్లగా దాని ప్రభావాన్ని కోల్పోయింది. బార్డోలీలో గాంధీజీ శాసనోల్లంఘోద్యమం ప్రారంభించాలనుకున్నాడు, కరెక్టే. నెక్స్ట్, రాజకీయ ఖైదీలను విడుదల చేయడానికి గాంధీ వైస్రాయ్కి లెటర్ రాశాడు, ఇది కూడా కరెక్టే. ఈ అప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రీడింగ్ అప్పట్లో. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ అహ్మదాబాద్ సమావేశం 1921లో శాసనోల్లంఘోద్యమంపై సరైన నిర్ణయం తీసుకునే అధికారం మోతీలాల్ నెహ్రూకి ఇచ్చింది. మోతీలాల్ నెహ్రూకి ఇవ్వలే ఫ్రెండ్స్, సోల్ అథారిటీ మనకి ఎప్పుడైనా ఈ మహాత్మా గాంధీకి ఇచ్చింది, మహాత్మా గాంధీకి. సో ABCD ఇందులో కరెక్ట్ ఆప్షన్స్ ఏదంటే ఫ్రెండ్స్ బీసీనే వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ 2 ఫ్రెండ్స్. నెక్స్ట్ 83వ క్వశ్చన్, భారత స్వాతంత్రోద్యమానికి సంబంధించి ఘటనలు వరుస క్రమంలో అమర్చము. ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్? 1919లో జరుగుతుంది. పూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం ఐఎన్సీ ఎప్పుడు తీర్మానం చేస్తుంది? 1929లో చేస్తుంది. నెక్స్ట్, జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ మరియు ముస్లింల మధ్య లక్నో ఒప్పందం ఎప్పుడు? 1916లో. కమ్యూనల్ అవార్డ్ ఎప్పుడు? 1932. ఈ క్రోనాలజికల్ ఆర్డర్స్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్లో CABD. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ 84వ క్వశ్చన్, శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో గాంధీజీ దండి నుండి పాదయాత్ర చేసినప్పుడు మలబార్ తీరంలో ఈ యాత్ర ఎవరు నాయకత్వం వహించారు? మలబార్ తీరం అంటే ఇప్పట్లో కేరళ తీరం. ఇక్కడ కేలప్పన్ వహించాడు, రాజగోపాలాచారి తమిళనాడు సైడు, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సైడు నాయకత్వం వహించారు. ఇక్కడ కేలప్పన్ మలబార్ తీరంలో వహించాడు నాయకత్వం. నెక్స్ట్ 85వ క్వశ్చన్, ఇది సరికాని జతను గుర్తించమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ బలిజం శెట్టి వ్యాపార కులం కరెక్టే. అసంఖ్యాతులు శైవ పూజారులు, ఇది యాంబిక్విటీ. సాని మున్నూరులు వ్యవసాయ కూలీలు కరెక్టే. మహజనులు అగ్రహారంలో నివసించే బ్రాహ్మణులు. ఈ అసంఖ్యాతులు అంటే ఏంటంటే పూర్వకాలంలో లార్జ్ నెంబర్ ఆఫ్ శివుని యొక్క ఫాలోవర్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేది. బట్ శైవ పూజారులు కాదు, అసంఖ్యాతులు అంటే భక్తుల్లాగా వస్తుంది. ఈ పూజారులు అయితే కాదనుకుంటున్నా ఫ్రెండ్స్, కాబట్టి ఆప్షన్ 2 అని నేను అనుకుంటున్నా. 2 నా రీసెర్చ్ ప్రకారం అయితే 2నే ఫ్రెండ్స్. ఇది 86, కింది వ్యాఖ్యలను పరిగణించండి. కుతూహలుడు సంస్కృతంలో లీలావతిని రచించెను. ఈ రచనలో హలుని యొక్క వివాహము శకరాజకుమారితో జరిగినట్లు వివరించబడింది. లీలావతి వేరు, లీలావతి పరిణయం వేరు. ఇక్కడ 86వ క్వశ్చన్ లీలావతి బుక్ గురించి. ఇది ఒక మ్యాథమెటికల్ బుక్, అంటే ఇది గణిత శాస్త్రం. పూర్వము గణిత శాస్త్రంలో భాస్కరాచార్యుడు రచించిన లీలావతి బుక్. ఇందులో గణితం ప్రాముఖ్యంగా ఉంటుంది. ఇది భాస్కరాచార్యుడు సుమారుగా 1150 AD, BC కాదు ADలో రాశారు. ఇది మ్యాథ్స్ సంబంధించింది. లీలావతి భాస్కరాచార్యుని కూతురు పేరు మీద ఉంటుంది. ఈ రచనలో హాలుని యొక్క వివాహం గురించి ఉండదు, ఇది తప్పు. సో ఆప్షన్ 4 ఇది, ఆప్షన్ 4. నెక్స్ట్ 87వది, సరికాని జతనం గుర్తించి. సరికాని సరి అయినది ఇది కరెక్ట్ మనం చూడాలి ఫ్రెండ్స్.
లేకపోతే మనకు ఆన్సర్ తెలిసినా మనం కొన్నిసార్లు తప్పు చేస్తానికి చాలా అవకాశం ఉంటుంది. సహస్రలింగం పిల్లల మర్రి కరెక్టే. సహస్రలింగం పిల్లల మర్రి. చతుర్ముఖలింగం కాళేశ్వరం కరెక్టే. ఏకముఖలింగం ఆలంపూర్. పంచముఖలింగం వరంగల్. వరంగల్లో కాదు మరి, పంచముఖలింగం వరంగల్లో లేదు. ఇది చెన్నకేశవనాథ ఆలయం. చెన్నకేశవనాథ పంచముఖ లింగం. ఈ ఆలయం గుడికోట ఇది జగిత్యాలలో ఉంటుంది ఫ్రెండ్స్. జగిత్యాల డిస్టిక్లో, ఇప్పుడు జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జగిత్యాల డిస్టిక్లో ఉంటుంది. ఇది సరికాదు. సో ఆప్షన్ 4. నెక్స్ట్, తెలంగాణలో తొలి రాతి చిత్రలేఖనాలు ఎక్కడ ఉన్నాయి? తొలి రాతి చిత్రలేఖనాలు అంటే ఇవన్నీ రాతి చిత్రలేఖనాలు ఉండే ప్లేస్లే, బట్ తొలి రాతి చిత్రలేఖనాలు పడుగోనిగూడెంలో ఉన్నాయి ఫ్రెండ్స్. పడుగోనిగూడెం ఇక్కడ ఆప్షన్ అయితే పడుగోనిగూడెం. నెక్స్ట్ 88 అయిపోయింది. 89, కుతుబ్ షాహీ కాలం నాటి మొహరం వేడుకలకు సంబంధించి సరైన ప్రకటనలు పరిగణించము. మొహరం వేడుకలు లంగర్ ఊరేగింపుతో మమేకమయ్యేవి కరెక్టే. లంగర్ అనగా ఒక ఏనుగంత బరువు కలిగిన బంగారపు గొలుసు కరెక్టే. ఆలం దబీర్పూర్లోని ఒక భవనంలో ఉంచబడింది. మొహరం వేడుకల సందర్భంగా బంగారపు గొలుసును ముక్కలుగా చేసి పేదలకు పంచేవారు. ఇది తప్పు. ఈ క్వశ్చన్ కొంచెం అంబిగ్విటీతో కూడుకున్న క్వశ్చనే. సో ఇక్కడైతే ఆప్షన్ ఏ బిగా ఉంది. ఆలం దబీర్పురంలో ఒక బాణంలో ఉంచబడింది. ఆలం అంటే ఇచ్చేది దానం. ఇది దబీర్పురంలో ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. ఏ బి అయితే కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్, పషిగాం వద్ద బయలుపడిన బౌద్ధ స్తూపము సున్నప్రాయతో నిర్మించబడింది. తొలి శాతవాహనుల కాలంలో కోటిలింగాలో ఒక ముఖ్య శైవక్షేత్రం. ఫణిగిరిలో మహాస్తూపం ఇటుకలతో నిర్మించబడింది. కొండాపూర్లో శాతవాహనుల కాలంలో గొప్ప రాజకీయ కేంద్రం. ఓకే, క్వశ్చన్ ఫ్రెండ్స్. క్వశ్చన్. ఓకే, పషిగాం వద్ద బయలుపడిన బౌద్ధ స్తూపం సున్నప్రాయతో నిర్మించబడింది. ఈ కరెక్టే ఫ్రెండ్స్. తొలి శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక ముఖ్య శైవ క్షేత్రం కరెక్టే. ఫణిగిరిలో మహాస్తూపం ఇటుకలతో నిర్వహించబడింది కరెక్టే. కొండాపూర్ శాతవాహనుల కాలంలో ఒక గొప్ప రాజకీయ కేంద్రం, ఒక మింట్ కూడా మింట్ అంటే నాణ్యాలు ముద్రించేది కూడా ఉంటుండే. ఇవి ఇక్కడైతే 4 స్టేట్మెంట్స్ రైటే ఫ్రెండ్స్. మనకు ఆప్షన్ అయితే ఏసిడి ఇచ్చారు. మరి తొలి శాతవాహనుల కోటిలింగాల ముఖ్య శైవక్షేత్రం తప్పంటున్నారు, బట్ అది కూడా రైటే ఫ్రెండ్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ రైటే నా రీసెర్చ్ ప్రకారం అయితే. కొందరేమో ఇది అంటున్నారు బీసీడీ అంటే పాషిగాం వద్ద బయలుపడిన బౌద్ధ స్తూపం సున్నపు రాయితో నిర్మించబడింది. నేను చూశాను ఫ్రెండ్స్, గూగుల్లో సెర్చ్ చేసి కూడా సున్నపు రాయితోనే నిర్మించారు అది. ఇక్కడైతే ఆప్షన్ ఏబిసిడి అన్నీ కరెక్టే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఓకే, నెక్స్ట్, హైదరాబాద్లోని మక్కా మసీదుకు సంబంధించి కింది ప్రతిపాదనలు పరిగణించండి. మక్కా మసీదు 1614లో ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ప్రారంభించారు. ఓకే, సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా నిర్మాణం ప్రారంభించారు. తప్పిది. అబుల్ హసన్ కుతుబ్ షా దీన్ని 1685లో పూర్తి చేశారు. దీన్ని పూర్తి చేసింది మొఘల్ ఎంపరర్ అయిన ఔరంగజేబు పూర్తి చేశాడు. కాబట్టి అది కూడా 1693-94 మధ్యలో పూర్తి చేశారు ఫ్రెండ్స్ దీన్ని. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే కరెక్టు, ఇది ఒకటే కరెక్టు. నెక్స్ట్ 92, అరేంజ్ ద ఫాలోయింగ్ క్రింది వాటిని కాలక్రమంలో అమర్చండి. దారుషిఫా 1595లో ఇది కట్టారు ఫ్రెండ్స్.
హుస్సేన్ సాగర్ అయితే 1760 నుంచి 62 మధ్యలో కట్టారు ఫ్రెండ్స్, 60 అనుకోండి. ఈ కుదాద్ మహల్ అయితే ఎక్కడ లేదు మన టెక్స్ట్ పరంగా, ఇక్కడ మన గవర్నమెంట్ ఇచ్చిన ఈ ప్రకారం సిబిఏ అంటే ఫస్ట్ హుస్సేన్ సాగర్, తర్వాత కుదాద్ మహల్, తర్వాత దారుషిఫా. హుస్సేన్ సాగర్, కుదాద్ మహల్, దారుషిఫా. నెక్స్ట్ 93. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధికారత పథకం. అర్హులైన మహిళలకు దీని ద్వారా ఏమి సమకూరుతాయి? ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక ముఖ్యమైన పథకం. నెలకు 2,500 ఆర్థిక సహాయం కరెక్టే. భారత ఉన్నత వృత్తి విద్యా సంస్థలో ప్రవేశం పొందిన బాలికలకు ఉచిత విద్యా సౌకర్యం. ఇది మన స్కీమ్లో అయితే లేదు. 500కే సిలిండర్ లభ్యత రైటే. ఫ్రీ బస్సు, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం కరెక్టే ఫ్రెండ్స్ ఇది కూడా. సో ఇక్కడ ఆప్షన్ అయితే ఏసిడి ఫోర్త్ వన్. 94. తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విధానం అంటే ఇలా పాలసీలు ఉంటాయి ఫ్రెండ్స్. తెలంగాణలో చాలా పాలసీలు ఉన్నాయి. తెలంగాణ సోలార్ పాలసీ, విద్యుత్ పాలసీ మరియు గేమింగ్ పాలసీ అలా ఉన్నాయి. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ రాబో 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఆకర్షించడం మరియు 50,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం. ఇది కరెక్టే ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ పాలసీ. భావనల నిరూపణ కేంద్రాలు పిఓసి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు ఫ్రెండ్స్. పిఓసి అంటే విస్తరణకు మేడ్చల్, మల్కాజిగిరి, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కొక్క దానిలో 4 మండలాలను ఏర్పరచడం. ఇది కాదు ఫ్రెండ్స్, ఇక్కడ 5 పిఓసి సెంటర్లు ఏర్పాటు చేయాలి. అవి కూడా హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల ఈ 3 జిల్లాల్లోనే 5 మొత్తం 5 ఏర్పాటు చేయాలని దీంట్లో ఉన్నది ఫ్రెండ్స్. సో ఆప్షన్ ఓన్లీ 1. నెక్స్ట్ 95. ఇది కృత్రిమ మేధస్సు ఫ్రేమ్వర్క్ 2020లో దృష్టి సారింపబడిన క్రింది అంశాలను సంబంధించి మూల స్తంభాల సంఖ్యతో జతపరచండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నైపుణ్యత మరియు విద్య ఇందులో ఇది పిల్లర్ నెంబర్ 2. పాలన, నైతికత మరియు గోప్యత పిల్లర్ నెంబర్ 3. మూల స్తంభాలు 3. ఫస్ట్దే నైపుణ్యత మరియు విద్యలో 2 పిల్లర్లు, పాలన, నైతికత, గోప్యత 3 పిల్లర్లు, పరిశోధన మరియు ఆవిష్కరణలో 4 పిల్లర్లు, దత్తతకు అనుమతి మరియు సమూహం సహకారం దీంట్లో 5. ఇక్కడ ఆప్షన్ 2 ఫ్రెండ్స్. 96. తెలంగాణ ప్రభుత్వపు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పథకానికి ఈ క్రింది వాటిలో ఒప్పేవి? రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం కోసం ఈ పథకం లక్ష్యం కరెక్టే. ఈ పథకం ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 8 లక్షల వరకు ఆర్థిక సహాయం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 5 lakhs ఉంటుండే ఫ్రెండ్స్, ఇప్పుడు 10 lakhs చేశారు కాబట్టి ఇది తప్పు. ఓన్లీ 1 కరెక్ట్. ఇలా ప్రతి స్కీమ్లో రీసెంట్గా వచ్చిన పెరుగుదలలు, తగ్గుదలలు, కొత్త స్కీమ్స్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాంట్లో ముఖ్య పాయింట్లు అనేది ప్రతి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇవి. 97. మనరేగాకి సంబంధించి క్రింది వాక్యంలో ఒప్పు. మనరేగా అనేది ఒక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది 100 రోజుల పని గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది. ఆప్షన్ ఏ. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనాన్ని అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో భద్రతను పెంపొందించడం దీని లక్ష్యం. కరెక్టే. 100 రోజులు వేతనం అందించాలి. గ్రామీణ పథకంలో భద్రత అంటే ఉద్యోగ భద్రతను పెంపొందించడం దీని లక్ష్యం. వ్యక్తిగత లబ్ధిదారుల కోసం పక్కా గృహాలు, రోడ్లు, కాలువలు మొదలైనటువంటి వ్యక్తిగత మన్నికైన ఆస్తులను సృష్టించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకంలో కమ్యూనిటీకి
కావలసినవి ఊరికి కావలసినవి ఉంటాయి తప్ప వ్యక్తిగతమైన ఉండవు. కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. ఈ పథకం కింద శ్రమ సాంద్రత పనులకు ప్రాధాన్యత ఇస్తారు. శ్రమ సాంద్రత అంటే జనాలను ఎక్కువగా వాడి జరిగే పనులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. మిషన్లకు ఈ పథకంలో ప్రాముఖ్యత ఉండదు. కాబట్టి బి తప్పు. ఏ మరియు సి. నెక్స్ట్ 98. ఈ క్రింది పథకాలను లక్ష్యంతో జతపరచుండు. హరితహారం అంటే చెట్లకు సంబంధించింది. కళ్యాణ హరితహారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచడం. రైటే. ఇది 4th రైట్ కదా 4th. కళ్యాణ లక్ష్మి అంటే మహిళలకు సంబంధించి. కళ్యాణ లక్ష్మి ఏంటంటే వధువు వివాహానికి ఆర్థిక సహాయం అందించడం. ఆరోగ్య లక్ష్మి మహాలక్ష్మి అంటే మహిళలకు 2500 ఆర్థిక సహాయం. ఆరోగ్య లక్ష్మి అంటే పాలిచ్చే తల్లులకు మరియు గృహిణులకు, స్త్రీలు మరియు 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు పోషకాహారాన్ని అందించడం. ఆప్షన్ 3 ఈ కరెక్ట్గా ఉన్న ఆప్షన్ 3లో. నెక్స్ట్ వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో షెడ్యూల్ తెగల శాతం ఎంత? షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీ వాళ్ళ జనాభా ఎంత అంటే ఫ్రెండ్స్ 8. ఒక్కొక్క దగ్గర 8.6 ఉంటుంది. అలా 8 నుంచి 9 అంటే ఇది కరెక్టే ఫ్రెండ్స్. ఇక్కడ 2. ఈ తెలంగాణలో ఎంత ఎస్సీ ఎస్టీ బీసీ పర్సంటేజ్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మధ్య బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి బీసీ గురించి కూడా బాగా తెలుసుకోవాలి మనం. బీసీ పర్సంటేజ్ రీసెంట్గా ఏదైనా కుటుంబ సర్వే కానీ సమగ్ర కుటుంబ సర్వే డేటా కూడా చదువుకోవాలి. ప్రతి సంవత్సరం వచ్చే సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా ఉన్న డేటా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 100 క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన కాల ఉపయోగిత సర్వే అంటే టైమ్ యూజ్ సర్వే ఫ్రెండ్స్. ఇది 2019 ప్రకారం చెల్లింపులు లేని గృహ సేవల కొరకు రోజుకు 5 గంటల వరకు సమయం కేటాయించే మహిళల శాతం. అంటే బేసిక్గా మన ఇండియాలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో మహిళలు చాలా వరకు ఇంటి పనిలోనే పాల్గొంటారు, తర్వాత వ్యవసాయ పనిలోనే పాల్గొంటారు. ఈ ఉద్యోగాలు చాలా తక్కువగా చేస్తారు. కాబట్టి వీళ్ళ గురించి ఒక సర్వే ఇది. దీని ప్రకారం కేటాయించిన మహిళల శాతం ఎంత అంటే 80. ఇది స్టాటిక్ బిట్ ఫ్రెండ్స్. అది మనం ఇలాంటి రిపోర్ట్స్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ NFHS 5 అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, టైమ్ యూజ్ సర్వే, CSO రిలీజ్ చేసే డేటా, ఇలా ఇంపార్టెంట్ సర్వీస్ చదువుకుంటే మనం కొన్ని క్వశ్చన్స్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నెక్స్ట్ 101. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణాల కింద ప్రభుత్వం మహిళలకు మరియు పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికి అధికారం ఉంటుంది? 1565. ఈ 65 అనేది రాష్ట్రపతి పార్లమెంట్ సైడ్ ఉంటుంది కాబట్టి తప్పు. అధికరణం 15 కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది తెలుగు ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ క్యాస్ట్, రేస్, సెక్స్, రిలీజియన్, బర్త్ ప్లేస్ ఇలా ఉంటుంది. కాబట్టి ఇది మహిళలకు పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికి మన పార్లమెంటుకు పవర్స్ ఇస్తుంది. నెక్స్ట్ 102. జూన్ 2024 జూన్లో PM కిసాన్ సమ్మాన్ నిధి ఎన్నో విడుదల చేశారు? PM కిసాన్ అనేది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది డిసెంబర్ 1, 2018 నుంచి ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇది ప్రకటించడం మాత్రం ఫిబ్రవరి 24, 2019లో ప్రకటించారు. బట్ ఇది బ్యాక్ డేట్ నుంచి అమలు చేశారు. ఇందులో సంవత్సరానికి 6,000 ఇస్తారు ఫ్రెండ్స్. ఒక రైతుకు 6,000 ఇస్తారు. ఇది 3 దఫాలుగా ఇస్తారు. ఫస్ట్ దఫా ఏప్రిల్ టు జూలై, సెకండ్ ఆగస్ట్ టు నవంబర్, థర్డ్ డిసెంబర్ టు మార్చ్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వేశారు ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్లో ఎన్నో విడత 2024 జూన్లో ఎన్నో విడత అన్నారు? ఏదైతే 17వ విడత అంట ఫ్రెండ్స్. 17వ విడత. ఇది స్టాటిక్ డేటానే. ఓకే ఫ్రెండ్స్.
ఈ రోజుతోని 102 క్వశ్చన్స్ అయిపోయాయి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రోజుతోని కరెంట్ అఫైర్స్ పేపర్ 1లో భాగంగా డిస్కస్ చేసిన 1 or 2 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. రేపటి నుంచి నెక్స్ట్ క్లాస్లో పేపర్ 2లోని హిస్టరీ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 50 క్వశ్చన్స్ని ఒక క్లాస్ లేదా 2 క్లాసులో డిస్కస్ చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోగు టాక్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.